సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ప్రాణహిత అనే లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, కౌన్సిలర్ ముగిలి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 358 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 59 గృహ ప్రవేశాలు జరిగాయని, ఎక్కువ మొత్తంలో స్లాబ్ లెవెల్ వరకు పనులు జరిగి ఉన్నాయని, అతి త్వరలో అవి కూడా గృహ ప్రవేశాలు చేస్తామని, ఇంకా 2 దఫాలు ఇళ్లను ఇస్తామని ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ గోచికొండ శ్రీదేవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూప, 15వ వార్డు కౌన్సిలర్ సోనీభాయ్, సుదర్శన్ కోరి, 14వ వార్డు కౌన్సిలర్ ఉపేంద్ర, రేపల్లెవాడ సర్పంచ్ శారద, కమిషనర్ సందీప్, స్వాతి, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. डबल बेडरूम लेके ఎల్లదపట్నంలో 11వ వార్డులో అజ్మీరా ప్రాణహిత ఇందిరమ్మ ఇల్లు మున్సిపల్ చైర్పర్సన్ గారు, వారితో పాటు వార్డు కౌన్సిలర్ లక్ష్మి గారు, అందరికీ పేరుపై నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఇందిరమ్మ ఇల్లు గృహాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టి ఎల్లందు పట్టణానికి సుమారు 358 ఇల్లు ఇచ్చి దాంట్లో 58 ఇళ్ళు గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. మిగతాయి కూడా వివిధ
అంటే కిటికీ లెవెల్ కావచ్చు, స్లాబ్ లెవెల్ కావచ్చు, అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ కొన్ని పేదలు నిరుపేదలు ఉన్న ప్రాంతం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా కట్టుకునే పరిస్థితి ఉంది. తప్పకుండా వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్పి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అందరి అభిమాన నాయకులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 4,500 ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా సొంతింటి కళ నెరవేర్చే విధంగా వారు ఇచ్చినటువంటి ధైర్యము, పేదలకు అందరూ కూడా ఇల్లంతా ఒక ఆలోచనతో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ 2వ విడత ఇచ్చే కార్యక్రమం చేస్తాం. చాలామంది ఇందిరా మిల్లు ఇప్పటితో లాస్ట్ అయితే ఇక ఇవ్వరేమని చెప్పి అనే పరిస్థితులు ఉన్నారు. పేదలు, నిరుపేదలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ కూడా తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 3 సార్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా ఐదారపడద్దు, అందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు కూడా ఆలోచన చేయాలి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాలు కూడా ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది. ప్రభుత్వం ఏర్పడంగానే మహిళలందరూ కూడా ఉచిత బస్ ప్రయాణంతో పాటు రేషన్ కార్డు, ఉచిత విద్యుత్తు, దాంతోపాటు ఉచిత రేషన్, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇవి చెప్పుకోవడం కొద్దిగా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో. ప్రతిపక్షాలు కూడా ఒక చెప్తున్నాయి, మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం జవాబు చెప్తారు, మీరు ఏమి చేయలేదని చెప్పి ఒక పక్క వారు మరి ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇల్లు ఇచ్చిన కుటుంబాలు కూడా ఒక చర్చగా తీసుకురావాలి. ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, రేషన్ బియ్యం ఇచ్చింది, ఉచిత కరెంటు కూడా ఇస్తుంది. ఇవి కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి సరిపోయేటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిందని చెప్పే బాధ్యత ఎవరు చెప్పాలి? ఎవరైతే గృహ నిర్మాణం కోసం, గృహ అవసరాల కోసం వాడుకుంటున్నారో వాళ్ళే చెప్పాలి తప్ప వాటితో పాటు ఇందిరమ్మ చీరలు గురించే కార్యక్రమం చేసినాం. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలే. ఉచిత కరెంట్ ఇవ్వలే, రేషన్ కూడా అసలే ఇవ్వలే, రేషన్ ఉచితంగా బియ్యం ఎవరు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇవ్వలే ఉచితంగా. ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు కాబట్టి ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, తీసుకున్నటువంటి లబ్ధిదారులు. మరి ప్రతిపక్షాలు ఓవని ఊరుతూ ఉంటాయి. గతంలో ఎవ్వరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఉచిత బియ్యం ఇవ్వలే. ఇవన్నీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప పేద నిరుపేదల కోసం ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం తప్ప ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.